నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధర్మపురి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ సర్కార్పై కొప్పుల ఈశ్వర్ ఫైరు. ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమని మండిపాటు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆసుపత్రి వద్ద నిరసన. వామ్మో పెద్దపులి. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట గ్రామ శివార్లో పెద్దపులి అడుగులు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. అటువైపు వెళ్లొద్దని సూచనలు. ధర్మపురి పట్టణ కేంద్రంలో ప్రజలకు కీలకమైన మాతా శిశు ఆసుపత్రి అంశం రాజకీయ దుమారం రేపుతుంది. దాదాపు 8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆసుపత్రిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెంటనే విడిచిపెట్టి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. మాతా శిశు కేంద్రాలు జిల్లా కేంద్రాలలో మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇదొక టెంపుల్ సిటీ. ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారి యొక్క సంకల్పం మేరకు ఈ మాతా శిశు హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ప్రసవాలన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో జరగడంతో పాటు కేసీఆర్ కిట్ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా సహకారం చేయడం వల్ల మరి ప్రసవాలు ఏవైతే సిజేరియన్ తగ్గిపోయి సహజ ప్రసవాలు పెరిగి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కాన్సెప్ట్ గౌరవనీయ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను ఆనాడు మంత్రిగా ఉన్న నాడు ఈ హాస్పిటల్ ఇక్కడ నిజంగా కూడా ఈ ప్రాంతానికి రాదు. ఇది 50 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో మాతా శిశు కేంద్రం, మరి దాన్ని ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. స్థలం లేకపోతే ఇక్కడ ఒక కుంట ఉంటే కూడా చాలా కష్టపడి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు మంకమ్మ తోటలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వేకువజాముని మంకమ్మ తోట రామ్నగర్ పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. మహిళలు ప్రత్యేక ఆటలాడుతూ స్వామివారి భజనలు, సంకీర్తనలు చేస్తూ పురవీధుల గుండా స్వామివారి పల్లకి సేవను నిర్వహించారు. అనంతరం భూదేవి, శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరి భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, ఆలయ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్, ఆలయ కమిటీ చైర్మన్ చల్లా హరిశంకర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, డివిజన్ వాసులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామ్నగర్ రమ సహిత సత్యనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయమే 5 గంటలకు స్వామివారి పల్లకి సేవ రామ్నగర్ వీధుల గుండా తీయడం జరిగింది. దాంతోపాటు మరి ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కూడా పూజల అనంతరం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. రామ్నగర్ మంకమ్మ తోటకు సంబంధించిన వేలాది మంది భక్తులు దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది ఉత్తర ద్వారం ద్వారా.
మరి అందరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా డివిజన్ ప్రజలకు కరీంనగర్ నగర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ దేవుని ఆశీస్సులతో ముందుకు సాగాలని మరి ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆవరణలో చాలా గొప్పగా ఘనంగా మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మంకమ్మ తోటలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుండి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక అలంకరణ చేసి ఉత్తర ద్వారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామిని కొలువు తీర్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామి భక్తులు దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగినన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో నాగరపు శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకురాలు డాక్టర్ గౌతమిరెడ్డి స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి అంటేనే మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూమిపైకి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని, ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎన్నో ఏళ్ల జన్మ పాపాలు నశించి ఎంతో పుణ్యం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంకమ్మ తోట వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పిట్టెల శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి నాగరపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు దింటిగల మహేష్, నక్కా కృష్ణ, నాంపల్లి శ్రీనివాస్, గుగ్గిలపు శ్రీనివాస్, ఎడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. రోజు వైకుంఠ ఏకాదశి అంటే మన మహావిష్ణు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసిన రోజుగా చెప్తారు. అండ్ ఈ రోజు మనము బ్రహ్మ ముహూర్తాన వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఉపవాసం ఉంటే మనం చేసిన అన్ని పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుంది అన్నది ఒక నానుడి. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. భగవద్ బాంధవులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినము శ్రీ మంకమ్మ తోటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి బ్రహ్మాండంగా భక్తులు చాలా వరకు భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగినది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వారికి క్యూ లైను, వాళ్ళకు మంచినీటి వసతి, తీర్థప్రసాదాలు, వారికి శిరా ప్రసాదం అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. చాలా భక్తులు చాలా వరకు దర్శించుకొని చాలా సంతృప్తిగా వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మరో యాదాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం ఉదయం 6 గంటలకు ఆలయ కమిటీ అర్చకులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ మధ్య శుభప్రదంగా ప్రారంభమైంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఈ రోజున స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని, ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మాంతర పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసంతో మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. నగనూరు గ్రామంలోని రైతులు రాణిపూర్ ఎక్స్ రోడ్డు నుంచి పోరెడ్డి సబితా వ్యవసాయ భూమి వరకు రోడ్డు గురించి కేంద్ర హోంమంత్రి, పార్లమెంటు సభ్యులు రోడ్డు కల్వర్టులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఈ రోడ్డుపై అనవసరంగా కొలగాని అనిల్ ఫిర్యాదు చేశారని పేర్కొంటూ జిల్లా రెవెన్యూ అధికారికి రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ రోడ్డు ఏ ఒక్కరి స్వార్థం గురించి కానీ ఏ ఒక్కరి ప్రమేయంతో కానీ కాలేదన్నారు. రైతులకు తగు న్యాయం చేయగలరని కోరారు. ఈ అసత్య ప్రచారం నమ్మవద్దని రైతులు వేడుకున్నారు. జడ్జి గారు అక్కడ మురహర్రావు అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మా బ్రదర్. ఆయన ముగ్గురం మేము అన్నదమ్ములం మెయిన్లీ. మాకు అక్కడ ఈ బాసురు ఒర్రె అంటారు దీన్ని. ఈ ఒర్రెకి అవుతున్నా మొత్తం ఎప్పుడు వచ్చినా మట్టి కొట్టుకపోవడము చేయడము,
ఎప్పుడు పైపులు కొట్టుకపోవడం ప్రతిసారి మాకు పోవడం రావడం అనేది పెద్ద ఇబ్బంది అవుతుంది. బండి సంజయ్ మాకంటే ఏజ్లో చిన్నతను, మాకు చిన్నప్పటికెళ్ళి మేము అంతా కలిసి ఆడుకున్న వ్యక్తులం. నేను పొన్నం ప్రభాకర్ కూడా నా క్లాస్మేట్ గారే, సారే సునీల్ రావు కూడా మాకు బ్యాచ్మేటే, మాకు బ్యాచ్ క్లాస్మేటే. మేమందరం సేమ్. చాలాసార్లు వాళ్ళకు కూడా చెప్తే ఏంటంటే వాళ్ళు పట్టించుకుని లేక తాళ్ళకి వెళ్ళి రిప్రజెంటేషన్ తీసుకున్నారు. సంజయ్ గారు ఏదైతే ఉన్నదో 18/1/25 రోజు మేము అర్జీ ఇచ్చినాం. అర్జీ ఇస్తే దీనికి సంబంధించి మాకు సార్ ఏదైతున్నా మాకు ఫండ్స్ శాంక్షన్ చేసిండు. ఈ ఫండ్ శాంక్షన్ తోటి మాకు రోడ్ కనెక్టివిటీ అక్కడ 10 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ట్రస్ట్ పెట్టినాం, టెంపుల్ ట్రస్ట్. ఆ టెంపుల్ ట్రస్ట్ నేను నెంబరు, మా అన్నయ్య గారు నెంబరు, 2 లక్షల చిల్లర ఆయన ఇచ్చిండు, నేను ఇచ్చిన మా అమ్మ స్వర్గస్వరాలైన సత్యాదేవి ఆమె పైసలు ఇచ్చింది. మా ఇంటి తరఫున ఒక దగ్గర 3-4 లక్షలు ముట్టినాయి. ఇప్పటికి కూడా మళ్ళీ బంగారు విగ్రహం పెడదామంటే కూడా మేము పైసలు పెడతాం కూడా దానికి రోడ్ కనెక్టివిటీ లేదు, వ్యవసాయదారులకు పోయేందుకు లేదు. ఇట్లాంటి రోడ్ ఏదో మన కష్టపడి ముందుకు తీసుకుపోవాలని చెప్తే కొంతమంది వ్యక్తులు కొలగాని అనిల్ అనే వ్యక్తి ఏదైతే ఉన్నదో తను ఫిర్యాదు చేయడం జరిగింది. దాని విషయంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నాకు 30 గుంటల భూమి ఉంది సార్, నా ల్యాండ్ కూడా పోయింది రోడ్ల, అయినా కానీ ఇచ్చేసినాం. ఎందుకంటే వాటర్ వస్తే మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఏం దున్న రాకుండా అయిపోతుంది. ఇక పరిస్థితి ఇది. ఇక అయినా ఎందుకంటే ఇక దానికి అడ్డుపుల్లు వేసి ఇది మాదే అని చెప్పి ఎండ్లకెళ్ళ పోతాడు, అందులోకెళ్ళి అటు వస్తాడు, ఇటు వస్తాడు, రోడ్డు మీదకి వెళ్ళి. సరే ఇక మాకు ఇబ్బంది అవుతుంది, వాటర్ వస్తే మొత్తం కొట్టుకపోవడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీలో నెలకొన్న అవినీతి ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ విజయ్ కుమార్తో కూడిన 12 మంది సభ్యులు మున్సిపాలిటీలో సోదాలు నిర్వహించారు. ఇక సోదా నిర్వహణ సమయంలో ఇతరులను లోనికి అనుమతించకుండా తలుపులు మూసివేసి ఒక్కొక్కరిగా ఉద్యోగులతో విచారణ జరిపారు. దాదాపు 8 గంటల పాటు విచారణ కొనసాగింది. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీలో రికార్డులు సరిగా లేవని, ఉద్యోగులకు సంబంధించిన అటెండెన్స్ వివరాలు పూర్తిగా నమోదు చేయకుండా వదిలివేశారని పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి సదానందం ఫోన్పేలో కొన్ని డబ్బులు ఉన్నాయని, వాటికి సంబంధించిన సమాచారం సరిగా లేకపోవడంతో ఆ ఫోన్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమాచారంతో పాటు వాహనాలకు సంబంధించిన రిపేర్ బిల్లులు సరిగా లేవని తమ సోదాలో తెలిసాయన్నారు. రికార్డులు ప్రతిదీ 1-2 సార్లు పరిశీలించినట్లు చెప్పారు. పూర్తి రికార్డులను స్వాధీనం చేసుకుని వారం రోజుల్లో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ సోదాలలో 3 సిఐలతో పాటు 9 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక్కటే మెయింటైన్ అవుతుంది, ఇన్వర్డ్ కానీ అండ్ అదర్ రిజిస్టర్స్ వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. కోర్టు కేసెస్, ఇక్కడ పడ్డ కోర్టు కేసెస్ కూడా ఎవరు అటెండ్ అవుతున్నారు, ఏ కోర్ట్స్ కేసెస్ రన్ అవుతున్నాయి, ఎప్పుడు డేట్స్ వచ్చినాయి, ఆ రిజిస్టర్ కూడా లేదు, అది కూడా మెన్షన్ చేశాము. టోటల్గా ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్స్కి ఈ మంత్ 122 వచ్చినాయండి. దాంట్లో 6 మాత్రమే రిజెక్ట్ చేశారు. 118 ట్యాక్స్ అసెస్మెంట్స్ కంప్లీట్ చేశారు. మ్యూటేషన్స్ దానికి కూడా అప్డేట్ లేదు. మ్యూటేషన్స్ రిజిస్టర్ అప్డేట్ చేసి ఉంది, సారీ. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమో అన్అకౌంటెడ్ క్యాష్ 41,170 రూపీస్ అన్అకౌంటెడ్ క్యాష్ దొరికింది మనకి ఇక్కడ. ఇది ఎవరు కూడా పర్సనల్ క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు. ఈ అమౌంట్కి ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు. 41,170 రూపీస్ అది వచ్చింది. దానికి తర్వాత కనుక్కొని ఎవరిది ఏంటి అనేసి దాన్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాం. నగరంలోని శివాజీనగర్లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాయికృష్ణ శర్మ మాట్లాడుతూ అనిల్ స్వామి ఆలయం సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మింపబడిన ఆలయమని, ఇక్కడ ప్రతి ఉత్సవాలను జరుపుతామని, ముఖ్యంగా 3 నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని తెలిపారు. అయితే రామ నవరాత్రి ఉత్సవాలు, దుర్గా నవరాత్రి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని, ప్రతి సంకష్ట రోజున గణపతి భగవానునికి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ, రామగుండం సాయికృష్ణ శర్మ, అంజన్న, లింగన్న, రవి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనకు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కరీంనగర్లో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయాలలో ఇది ఒక దేవాలయం.
గత 50-60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, వాటర్ ట్యాంక్ దగ్గర శివాజీనగర్, కరీంనగర్ ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 5:30 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణ, హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలానే 6 గంటల ప్రాంతం నుండి ముక్కోటి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. అలానే ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం 3 నవరాత్రులు, రామనవరాత్రులు, వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు కూడా 9 రోజులుగా భక్తులందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అలానే ప్రతి నెల సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని, మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా ప్రతి నెల కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఇట్టి పురాతనమైనటువంటి దేవాలయాన్ని సందర్శించి దేవాలయ పునర్నిర్మాణంలో చేసేటువంటి ఆలోచన కూడా ఉన్నది. కావున ఆ పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు అయి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. అమ్మ మ్యాట్రిమనీ మీడియేటర్స్ అసోసియేషన్ 2వ ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్లోని ఫిలిం భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మ మ్యాట్రిమనీ మీడియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిఎం అర్జున్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా మ్యారేజీ బ్యూరోను కొనసాగిస్తున్నామన్నారు. అమ్మ మ్యాట్రిమనీ మీడియేటర్స్ అసోసియేషన్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఢిల్లీ స్థాయిలో మ్యారేజ్ బ్యూరో వ్యవస్థను స్థాపించబోతున్నాము. సో ఈరోజు ఇక్కడ కరీంనగర్లో ఫిలిం క్లబ్లో డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి రోజున మేము సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది కరీంనగర్లో 2వ ఆత్మీయ సమావేశం అండి. అండ్ మా సంఘం యొక్క అంశం ఏమనగా, మా ముఖ్య ఉద్దేశం ఏమనగా, మేము పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తులం అండి. అన్ని కులాలకి మతాలకి అతీతంగా మేమందరం కలిసిమెలిసి ఉండి అన్ని కులాల మతాలకు సంబంధించిన పెళ్లి సంబంధం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కర్ణాటక అండ్ చెన్నై, సౌత్ ఇండియా మొత్తం మేము కవర్ చేస్తామండి. వేరే సంఖ్యలో మేము మీడియేటర్స్ ఉన్నాము. అండ్ మా అసోసియేషన్లో ట్రైనింగ్ ఉంటుంది, శిక్షణ ఉంటుంది. ఒక పెళ్లి సంబంధం అంటే ఏ విధంగా చేయాలి అన్నట్టుగా చాలామంది 30 ఏళ్ళు 50 ఏళ్ళ అనుభవం ఉన్న పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వారి యొక్క సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అండ్ ఇందులో ఎంతోమంది కూడా ఉపాధి చూపించడం జరిగింది. సో సంఘము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన ముఖ్యంగా కరీంనగర్ కమిటీ సభ్యులందరికీ నమస్కారం అండి. అండ్ ధన్యవాదములు అండ్ కృతజ్ఞతలు. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, భక్తులు అయ్యప్ప స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ యాగంటి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉదయం 4 గంటల నుంచి భక్తులు బారులు తీరి ఉన్నారని అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఏకాదశి కోటి ఏకాదశులతో సమానమని కొనియాడారు. భక్తులకు ప్రత్యేక నైవేద్యం అందజేశామన్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కరీంనగర్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను చాలా ఘనంగా నిర్వహించి భక్తులు ఈరోజు ఉదయం దాదాపు 4 గంటల నుండి ఇప్పటి వరకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ పవిత్రమైన ఈ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రోజు ఏకాదశి అనేది కోటి ఏకాదశులతో సమానంగా భావించి భక్తులందరూ మరి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది. భక్తులందరికీ ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ నుండి, పాలక మండలి నుండి కొందరు భక్తుల సహాయం తీసుకొని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందినటువంటి చాలామంది ప్రముఖులు, నాయకులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ఎస్ఆర్ఆర్ ప్రైమ్ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు నేడు పాఠశాల ఆవరణలో వివిధ స్నేహపూర్వక ఆటల పోటీలను చేపట్టారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన గావించి సరస్వతీమాత విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి ఆటలను ప్రారంభించారు. వివిధ విభాగాల్లో ఆటలు ఆడించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జి శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా విద్యార్థులు వివిధ క్రీడల్లో రాణించేందుకు ఎస్ఆర్ ప్రైమ్ విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తాయని, అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆట విడుపుగా ఉండేందుకు అందరినీ ఒకచోట చేర్చి స్నేహపూర్వక ఆటల పోటీలను నిర్వహించామని
తద్వారా వారు కూడా ఎంతో సంతోషపడ్డారని, ఉరుకుల పరుగుల జీవితంలో కాసంత విరామం దొరికిందని పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జోనల్ శశిధర్, కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ నాగప్రణవి, రఘువీర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 72వ సీనియర్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీలలో రాణించిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 3 రోజులుగా రాష్ట్ర స్థాయి 72వ సీనియర్ పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు నా సొంత జిల్లా కరీంనగర్లో జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. కబడ్డీ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. తొందరగా సహకరిస్తే మీరు టీం అందరికీ కూడా వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా మంత్రిగా వారికి అందరికీ అభినందన చేస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాకు హోస్ట్ వచ్చినారు వారు. ఆ వచ్చిన క్రీడాకారులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పరంగా మంత్రులుగా శ్రీధర్ బాబుగా, లక్ష్మణ్ కుమార్గా, నాకు కానీ ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్న మీకు కానీ ఉంటుంది. కాబట్టి ఈరోజు విన్నర్స్గా ఉన్నటువంటి మా సూర్యాపేట ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాకు ఇచ్చినారు. నేను అనుకోకుండా ఇక్కడ రావడం, మా నల్గొండ జిల్లా సూర్యాపేట విన్నర్స్ రావడం అనేది ఒక విధంగా మనస్ఫూర్తిగా వారందరికీ కంగ్రాట్ చెప్తూ, అదేవిధంగా రన్నర్స్ మిత్రులు కూడా చాలా గద్వాల జిల్లా వాళ్ళు కూడా చాలా బాగా ఆడడం జరిగింది. వారు కూడా మనస్ఫూర్తిగా బెస్ట్ ఆఫ్ లక్. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఇంకా ముందుగా గొప్పగా ఆడే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి గద్వాల్ కబడ్డీ ప్లేయర్స్ను కూడా చెప్తూ, మా సోదరి మనులు కూడా మరి ఇప్పుడే చెప్తున్నారు, చాలామంది క్రీడాపరంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కబడ్డీ క్రీడలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు క్రీడాపరంగా ముందుకు ఉంటారన్న, మీరు ఆ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు, మీరు సపోర్ట్గా ఉండాలని చెప్పి అన్నారు. తప్పకుండా నేను ఇక్కడ ఉన్నటువంటి మా కబడ్డీ జిల్లాకు సంబంధించిన మా సంపత్ అన్న కానీ వారి వర్గానికి టీం అందరికీ మనవి చేస్తున్నా, మీరు ఏదైతే అడిగినటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ అని చెప్పి కోడ్ పెట్టి అడిగినారు, ఏదేమైనా కూడా నేను అంటే కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాబట్టి మంత్రిగా నా బాధ్యత, మా సొంత జిల్లా, మా మీడియా మిత్రులు ఇక్కడ వారి సమక్షంలో మా క్రీడాకారులకు సంబంధించిన కబడ్డీ రాష్ట్ర అసోసియేషన్కు, జిల్లా అసోసియేషన్ నేను చెప్తున్నా. చాలా ఉత్కంఠభరితంగా మనం చేసుకోవడం జరిగింది సార్. ఫైనల్ మ్యాచ్ కంటే ధీటుగా కూడా ఈరోజు మనం చూస్తే ప్రీ క్వార్టర్ ఫైనల్ టీంలో ఒక్కొక్క పాయింట్తో మ్యాచ్లు చాలామంది క్రీడాకారులు చిన్న మిస్టేక్ల వల్ల ఓడిపోవడం జరిగింది. ఈ యొక్క కబడ్డీ పోటీలను ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, పీటీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్రీడాకారులు అయితేనేమి 4 రోజులుగా చాలా డిసిప్లిన్గా ఈ యొక్క పోటీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కరీంనగర్ పట్టణానికి ఎప్పుడు కూడా ఒక పట్టణంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కబడ్డీ పోటీలు అనగానే మిగతా ఏ జిల్లాలు అడిగినప్పటికీ రాష్ట్ర కబడ్డీ సంఘం ఎప్పుడు కూడా కబడ్డీ పోటీలు నిర్వహించడానికి కరీంనగర్ జిల్లాకు ఇవ్వడానికి ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది సార్. ఏ పని తీసుకున్నా ఒక అకుంఠ శక్తితో వాళ్ళు ఖచ్చితంగా టోర్నమెంట్ని సక్సెస్ చేస్తారనే భావన రాష్ట్ర కబడ్డీ సంఘంలోని పెద్దలందరికీ ఉన్నందున గత 4 రోజుల 82 మ్యాచెస్ జరిగినాయి అన్న. ఇక్కడ క్రీడాకారులు ఒక మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు ఒక టెక్నిక్, అదేవిధంగా ఇంక్రెడిబుల్ రైట్స్, ఇంక్రెడిబుల్ ట్యాకిల్స్తో ఒక మంచి టీమ్ స్పిరిట్, కబడ్డీ క్రీడా స్పిరిట్ అనేది చూపించినారన్న. అదేవిధంగా మీ గురించి చెప్పాల్సింది ఏమంటే, మీరు ఈరోజు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు కింది నుంచి వచ్చినారు, అంచెలంచెలుగా వెదిగి పైకి ఇప్పుడు రాష్ట్ర స్థాయి అమాత్యులు అయినారు. తర్వాత మీకు గ్రామం గురించి తెలుసు కాబట్టి కబడ్డీ కూడా ఒక గ్రామీణ ప్రాంత కేంద్రం, ఇప్పుడు యాస్ట్రోట్ ఆఫ్ మీరు ఆడుతున్నాం, మీకు ప్రతి విషయం తెలుసు కాబట్టి. కరీంనగర్లో బాబు జగ్జీవన్రామ్ భవన్లో ప్రపంచ మాదిగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా
22 కోట్ల మంది మాదిగ కులస్తులు ఉన్నారని, మాదిగ జాతి అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గొర్రె రాజయ్య మాదిగ మాట్లాడుతూ కరీంనగర్లోని మాదిగలందరినీ ఏకం చేయడం ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఎల్లలు దాటిన మాదిగలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇక నక్క ప్రమోద్ మాట్లాడుతూ మాదిగలందరూ ఐక్యంగా ఉంటూ ముందుకు పోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో ఉన్న మాదిగలందరినీ ఏకం చేయడం కోసం ఈ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ప్రపంచంలో మాదిగలు ఎల్లలు దాటినా కూడా అంటరానితనం వెంటాడుతున్నది. ఆ అంటరానితనం నిర్మూలన కోసమే మనం అందరం ఐక్యత ఉండాలని చెప్పి ఇదొక నినాదం తీసుకొని మరి ప్రపంచంలోని మాదిగలంతా మరి ఐక్యంగా ఉండి అక్కడక్కడ మరి సభలు సమావేశాలు జరుపుకుంటూ మరి మాదిగల చైతన్యవంతం చేయడానికి మరి కంకణం కట్టుకున్న మా సోదరులందరికీ ఉదయం అభినందనలు తెలియజేస్తున్నాను. కరీంనగర్లో ఇంత గత 8 సంవత్సరాలు మేము చేస్తున్నాం. ఇది 8వ ఏట. మరి ఈ కరీంనగర్లో మొదటి నుండి మాదిగలను చైతన్యపరుచుకుంటూ మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల హక్కుల కోసం, మాదిగలకు రావాల్సిన మరి రాయితీలు, వివిధ పథకాలు అమలు చేయడానికి మరి మనం అందరం ముందుండాలి, మనం అందరం మాట్లాడుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగినది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదిగ సోదరులందరికీ కూడా మాదిగ దినోత్సవ శుభాకాంక్షలు. మన అందరం కూడా ఐక్యంగా ఉంటేనే మనము ఏదైనా సాధించుకుంటామని చెప్పేసి ఆ రోజు బాపు జగజీవన్ రావు గారి స్ఫూర్తిని తీసుకొని అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న వారి స్ఫూర్తిని తీసుకొని అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ మంత్రులందరిది కూడా స్ఫూర్తిని తీసుకొని మనం అంటూ అన్ని రంగాలలో విద్య, వ్యాపారం మరియు ఉపాధి రంగాలలో కూడా మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేటలోని గుర్రం భూమిరెడ్డి పొలంలో పెద్దపులి అడుగులను గుర్తించారు. గుర్రం భూమిరెడ్డి పొలం దగ్గర పెద్దపులి తిరుగుతుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు కన్ఫర్మ్ చేసినట్లు ప్రజలు పేర్కొన్నారు. అటుపక్క పొలాలు ఉన్న వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు చెప్పే వరకు వెళ్లవద్దని చెప్తున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు ఒక్కరుగా వెళ్లవద్దని హెచ్చరించారు. గుంపులుగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరీంనగర్లోని మార్కెట్ వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల సందర్భంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు, భక్తులు వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి ఉన్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఆలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భక్తులు క్యూ కట్టారు. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనం బాగా నిర్వహించామని సకిలం శ్రీనివాసు దేవస్థాన కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. భక్తులందరికీ లడ్డూ ఫ్రీగా అందజేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చాలా వైభవంగా 4 గంటల ప్రాంతం నుండి ఉదయాత్పరం 4 గంటల నుండి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి స్వామికి ఫలపుష్పాభిషేకము, ఫల పంచామృతాభిషేకము, లక్ష పుష్పార్చన సేవ జరిగింది. ఈరోజు 4 గంటలకి ద్వార పూజతోని స్వామివారి దర్శనం అనేది మొదలైందండి. భక్తులకు కావాల్సిన అన్ని విధాల సౌకర్యాలు దేవస్థాన కమిటీతో చేయబడినవి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలామంది భక్తి బాగా పెరిగిందండి. భక్తిభావంతో వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాయశక్తుల మాకు వీలైన కాడికి అన్ని విధాల వాళ్ళకి ఏర్పాట్లు చేయిస్తున్నాము. అందరూ స్వామిని ప్రశాంతంగా ఓపికగా స్వామి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరండి. అందరికీ లడ్డు ఉచిత ప్రసాదం ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరికి అందరూ వచ్చే వాళ్ళందరికీ కూడా లడ్డు ప్రసాదం ఉచితంగా ఇవ్వబడుతుందండి. అంగరంగ వైభవంగా ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి పండుగ కార్యక్రమానికి కరీంనగర్ సిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఎర్లీ మార్నింగ్ 1 గంటల నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది మంది భక్తులు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకొని వెళ్ళడం కరీంనగర్ జిల్లా పుణ్యఫలం. ఇది కరీంనగర్ కాదు, సాక్షాత్తు తిరుమల కొండలు అయితే ఎట్లా జరుగుతాయో అంతకంటే అంగరంగ వైభవంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పండుగ కార్యక్రమం జరగడం కరీంనగర్ పూర్వ వైభవ చరిత్రకు శుభనాందని తెలియజేస్తూ
కలియుదయం వంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కరీంనగర్లో మార్కెట్లో కలదు. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయము 4 గంటల నుండి స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకుంటున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలవడం జరుగుతుంది. స్వామివారు ఈరోజు ముక్కోటి దేవతలను తీసుకొని భూలోక సంచారం చేస్తారని నానుడి. ఈరోజు ఎవరైతే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారికి ముక్కోటి ప్రాప్తి కలుగుతుందని చెప్పడం జరిగింది. మర అనే రాక్షసుడి ఆగడాలు ఎక్కువడం వల్ల దేవతలందరూ వెళ్ళి స్వామివారిని విష్ణుమూర్తి గారిని ఆశ్రయించి అయ్యా ఈ మర అనే రాక్షసుడి సంహారం జరగాలని చెప్పాక స్వామివారు భద్రుకావనంలో హేమావతి గుహలో నిద్రిస్తుండగా స్వామివారి నుండి ఒక అద్భుతమైన శక్తి ఆవిర్భవించి ఆ మర అనే రాక్షసుని. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధర్మపురి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ సర్కార్పై కొప్పుల ఈశ్వర్ ఫైరు. ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమని మండిపాటు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆసుపత్రి వద్ద నిరసన. వామ్మో పెద్దపులి. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట గ్రామ శివార్లో పెద్దపులి అడుగులు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. అటువైపు వెళ్లొద్దని సూచనలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.